వయసు 36 సంవత్సరాలే. ఇప్పటికీ కుర్రాళ్లతో పోటీ పడే ఫిట్నెస్. మరో WTC సైకిల్ ను పూర్తి చేసే దమ్ము కూడా ఉంది. ఇక అయినా రిటైర్మెంట్ ను ప్రకటించాడు. కోహ్లీ రిటైర్మెంట్ వెనకాల అసలేం జరిగింది? విరాట్ ను ఎవరైనా హర్ట్ చేశారా? కోహ్లీ ఆడితే టెస్ట్ క్రికెట్ కే ఊపొస్తుంది. ఈ మాట అభిమానులు చెప్పేది కాదు. టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడినప్పుడల్లా మాజీల నుంచి వచ్చే కామెంట్. అవును మరి, చచ్చిపోతోంది అనుకున్న టెస్ట్ క్రికెట్ ను బతికించడంలో కోహ్లీ పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. కెప్టెన్ గా కోహ్లీ ఉన్నప్పుడు గ్రౌండ్ లో చూపించిన దూకుడు ప్రత్యర్థులకు సైతం ఎనర్జీ ఇచ్చేది. సహచర క్రికెటర్ల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. ఫీల్డ్ లో విరాట్ ఉన్నాడంటేనే ఫ్యాన్స్ కు ఫీస్ట్. వార్ ఆఫ్ వర్డ్స్ అయినా, ఒత్తిడిలో దంచేయడమైనా, ఎంత బలమైన ప్రత్యర్థి ఎదురైతే అంతే ధీటుగా ఎదుర్కోవడంలో అయినా విరాట్ తర్వాతే ఎవరైనా. వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తే కోహ్లీ ఇప్పుడు టెస్టుల్లో పరుగు ఆపేశాడు. రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని భావించాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ భారత క్రికెట్ లో చాలా పెద్ద వెల్త్ని క్రియేట్ చేస్తుంది. ఈ లోటుని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కేవలం ఒక బ్యాట్స్మెన్ గానే కాదు, అతను ఫీల్డ్ లో ఉన్నంతసేపు అతను ఇచ్చే ఆ ఇంటెన్సిటీ, ఆ కసి, ఆ పట్టుదల, టీం మొత్తాన్ని అతను ఇన్స్పైర్ చేయడం, వాళ్ళంత ఎనర్జీ క్రియేట్ చేస్తారు అతను ఫీల్డ్ లో. సో అదంతా కూడా ఖచ్చితంగా మిస్ అవుతారు. విరాట్ కోహ్లీ స్టూపెండస్ టెస్ట్ మ్యాచ్ రికార్డు ఉంది. అతని బెస్ట్ ఫార్మాట్ వన్డేస్ కావచ్చు, కానీ విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఆడిన తీరు, కెప్టెన్ గా అతను ఇచ్చిన విజయాలు, బ్యాట్స్మెన్ గా ఆడిన కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ అవి ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోరు. మనకి చాలా మంది గొప్ప టెస్ట్ బ్యాట్స్మెన్ చూసాం. గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం, వివిఎస్ లక్ష్మణ్. కానీ విరాట్ కోహ్లీ ఈ జనరేషన్లో, ముఖ్యంగా 2015 నుంచి అతను టెస్ట్ క్రికెట్ ని, మొత్తం ఇండియన్ క్రికెట్ అంతా డామినేట్ చేస్తూ వచ్చాడు. నిజానికి కోహ్లీలో ఆడే సత్తా ఇంకా ఉంది. మొన్నటికి మొన్న IPL లో బంతి బౌండరీ లైన్ వైపు వెళ్తూ ఉండగానే 4 పరుగులు పూర్తి చేసుకున్నాడు. వికెట్ల మధ్యలో దేవదత్ పడిక్కల్ ను పరిగెత్తించాడు. ఈ పరుగు చూశాక టెస్ట్లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరైనా అనుకుంటారా? కానీ కోహ్లీ మాత్రం ఇక టెస్టుల్లో తన ఆట ముగిసిందని చెప్పేశాడు. ఇదే ఇప్పుడు రకరకాల చర్చకు కారణమవుతోంది. రోహిత్ అంటే 38వ ఏట అడుగుపెట్టాడు. కోహ్లీ వయసు ఇంకా 36 సంవత్సరాలే. ఫిట్నెస్ పరంగానూ రోహిత్ తో పోల్చితే విరాట్ సాలిడ్ గానే ఉన్నాడు. అలాంటప్పుడు మరికొంతకాలం టెస్టుల్లో కొనసాగితే సరిపోయేది కదా అనే వాదన వినిపిస్తోంది. కోహ్లీని సాగనంపేందుకు కుట్రేమైనా జరిగిందా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే టెస్ట్లకు రోహిత్ శర్మ అల్విదా ప్రకటించాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్ భారం మోసేది కోహ్లీయే అని అంతా అనుకున్నారు. ఇంగ్లాండ్ లో పిల్లర్లా నిలబడేది విరాటే అని భావించారు. కింగ్ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. బోర్డు కూడా కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వడానికి ఆసక్తి చూపినట్టుగానూ కథనాలొచ్చాయి. కానీ ఓ వర్గం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఆల్రెడీ టెస్ట్ కెప్టెన్సీ తనకు వద్దని వదిలేసిన వ్యక్తికి మళ్లీ పగ్గాలెందుకని కొందరు ప్రశ్నించారట. యంగ్స్టర్ కే పగ్గాలివ్వాలని తేల్చి చెప్పినట్టుగానూ టాక్ నడుస్తోంది. అయితే కెప్టెన్సీపై రచ్చ జరుగుతోందని తెలిసి కోహ్లీ హర్ట్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే మొత్తంగా టెస్టుల నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయ్యాడట. దీంతో టెస్టుల్లో ఆడేది లేదని BCCIకి 2 వారాల ముందే తేల్చి చెప్పినట్టుగా డిబేట్ నడుస్తోంది. బోర్డు ఎంత సర్ది చెప్పినా కోహ్లీ మాత్రం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదని ఫ్యాన్స్ సైతం చెప్పుకుంటున్నారట. సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇదే టైంలో కోహ్లీకి BCCI సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 14 ఏళ్లు టీమిండియాకు సేవలందించిన స్టార్ ప్లేయర్ కు వీడ్కోల్ టెస్ట్ ఏర్పాటు చేయకపోతే ఎలా అని ఫైర్ అవుతున్నారు. రోహిత్ తో పాటు కోహ్లీ రిటైర్మెంట్ విషయంలో BCCI ఫెయిల్ అయిందంటున్నారు. సీనియర్లను సరైన రీతిలో గౌరవిస్తే బాగుండేదంటున్నారు. విరాట్ కోహ్లీ ఏంటంటే అతను టీం మూడ్ ని అప్లిఫ్ట్ చేస్తాడు. టీంలో ముఖ్యంగా ఫీల్డ్ లో ఉన్నంతసేపు టీంలో అతను కెప్టెన్ గా ఉన్నా, ప్లేయర్ గా ఉన్నా కూడా టీంలో ప్రతి ఒక్కరిని, అందరినీ కూడా చాలా చాలా పట్టుదలగా ఆడేలా చేస్తాడు. సో విరాట్ కోహ్లీ లేకుండా టెస్ట్ క్రికెట్ ని ఊహించడం కూడా చాలా కష్టం. అండ్ ఫ్యాన్స్ అతనికి దేశంలో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందరికి పెద్ద హార్ట్ బ్రేక్. చాలా మంది విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత మేము టెస్టులు చూడడం మానేస్తా ఉంటున్నారు.
సో అలాంటి ఒక పరిస్థితి, అలాంటి ఒక క్రౌడ్ పుల్లర్ విరాట్ కోహ్లీ, సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అండ్ గ్రేట్ పర్ఫార్మర్ కూడా. బ్రహ్మాండంగా అతని పర్ఫార్మెన్స్ మనం చూసాం. కెప్టెన్ గా 68 టెస్టుల్లో అతను నాయకత్వం వహిస్తే 40 టెస్టులు గెలిచాడు. మరి గంగూలీ, ధోని కూడా అన్ని టెస్టులు గెలవలేదు. సో విరాట్ కోహ్లీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ రికార్డ్, వండర్ఫుల్ టెస్ట్ కెరియర్. మరోవైపు జూన్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ను టీమిండియా ఆరంభించబోతోంది. ఈ సైకిల్ 2 ఏళ్ల పాటు ఉంటుంది. కోహ్లీ ఆడితే 2027 వరకు టెస్టుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఈ సైకిల్లో కోహ్లీ సేవలు టీమిండియాకు చాలా అవసరం. కానీ ఆసీస్ టూర్లో స్టార్ ప్లేయర్ బ్యాట్ కు గట్టిగా పంచప్పలేకపోయాడు. పెర్త్ టెస్టులో సెంచరీ సాధించిన 5 టెస్టుల్లో కలిపి 190 పరుగులకే పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్ టూర్లో విఫలమైతే మరింతగా విమర్శలు పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ఇంగ్లాండ్లో గత రికార్డులు ఎలా ఉన్నా WTC కొత్త సైకిల్ ఆరంభానికి ముందే తప్పుకోవాలని కోహ్లీ భావించినట్టుగాను ప్రచారం జరుగుతోంది. ఫిట్నెస్ ను కాపాడుకుంటూ 2027 వన్డే వరల్డ్ కప్ పైనే ఫోకస్ చేయడం ఉత్తమము అనే ఆలోచనతో కోహ్లీ ఉన్నట్టుగాను టాక్ ఉంది. ఇంగ్లాండ్ టూర్ కోసం జట్టు ఎంపికకు ముందే విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడము మంచి నిర్ణయమే అనే వాదన వినిపిస్తోంది.